చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ రంగరాజన్పై దాడి దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇది ఒక వ్యక్తిపై కాదని ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని అన్నారు. చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని అన్నారు. దురదృష్టకరమైన ఘటన జరిగిందన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సాంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తప్పిస్తున్నారని అన్నారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక రంగరాజన్పై దాడి చేయటం వెనుక ఉన్న కారణాలేంటో పోలీసులు నిగ్గు తేల్చాలన్నారు. ఈ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పలు విలువైన సూచనలను రంగరాజన్ తనకు అందించారని అన్నారు. టెంపుల్ మూవ్మెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియజేశానని గుర్తు చేశారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై రంగరాజన్ ఎంతో తపన పడుతున్నారన్నారు. ఆయనపై చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలని పిలుపునిచ్చారు. చిలుకూరు వెళ్లి రంగరాజన్ను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇవ్వాలని జనసేన పార్టీ తెలంగాణ విభాగానికి సూచించినట్టు చెప్పారు పవన్. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.